ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనము ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను మనం ఒకసారి చూద్దాం. కుజ బుధులు ఇద్దరూ కలిసి 12 రాశుల వారికి కూడా మిథున రాశిలో ఉంటారు. గురు రవులు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశి, శుక్రుడు కన్యారాశి, అదేవిధంగా శని వక్రించి మనకి మీనరాశిలో, రాహువు కుంభరాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహ స్థితిగతుల వల్ల 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి విడిగా ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేటటువంటిది మనం ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. కుంభరాశి ఈ రాశి వారికి అందరికీ కూడా ఎల్నెట్సన్ జరుగుతోంది. వితండవాదాలు చేస్తారు, అపనిందలు పడతాయి మీ పేరు మీద. అలాగే మీరు తీర్థయాత్రలు చేసుకుంటారు చక్కగా, బ్రహ్మాండంగా మత సంస్థలు, ఆర్ఫనేజెస్, ఆశ్రమాలు ఇలాంటివన్నీ కూడా తిరుగుతారు. వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి ఇంకా మాకు ఇంప్రూవ్మెంట్ లేదు అనేటటువంటి అసంతృప్తి మీలో ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొత్త ఫ్యాక్టరీస్ లేకపోతే వ్యాపారాలు పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ వెంటనే మీ భార్య మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం వల్ల మీకు వెంటనే పాపం డౌన్ అయిపోతుంది. దానికి మీరేం చేస్తారు? దాన్నే శని వెనక్కి లాగడం అంటారు. అంతేగాని శని డైరెక్ట్ రాడు. జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల అందరినీ అనుమానించడము, అందరితోనూ వాదనలు చేయడము ఇలాంటివన్నీ చేస్తారు. అయితే ఈ యొక్క కేతుగ్రహం ఉండడం వల్ల సింహరాశిలో మీ భార్య పట్ల మీరు కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడము, హాస్పిటల్కి తీసుకెళ్ళడము, ఆమె గురించి, ఆమె ఆరోగ్యం గురించి మీరు భయపడ్డము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అయితే ఈ యొక్క శుక్రుడు మనకి ఈ వారం అంతా కూడా కన్యా రాశిలో ఉన్నాడు. ఆ కారణంగా ఏమవుతుందో తెలుసా? భార్యతో యుద్ధాలు, అత్తగారులతో యుద్ధాలు, ఆడవాళ్ళతో యుద్ధాలు జరుగుతాయి. ఏమండి మేము అప్పుల బాధతోనే కొట్టుకుంటున్నామండి, దాంతోనే బిజీగా ఉన్నాం, ఇంకా ఆడవాళ్ళతో ఎక్కడ ఫైటింగ్లు చేస్తామండి, లేకపోతే ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళ్తామండి అంటే కుదరదు. వెళ్తారు మీరు. ఆ శుక్రుడు ఆయన చేస్తాడంతే, దాని రిజల్ట్ గొడవలు గ్యారంటీ. ఆడవాళ్ళతో తిట్లు వస్తాయి జాగ్రత్త అంటే మీరు వెళ్ళి బంధువులే కదా, స్నేహితులే కదా అని వాళ్ళతో మామూలుగా వెళ్ళి జోకులు వేస్తారు కదా, ఎగిరెగిరి తంతారు. ఆ విధంగా చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు. ఆడవాళ్ళతో అష్టమలో ఉన్నటువంటి శుక్రుడు వచ్చేసాడు, జాగ్రత్త. పరిహారాలు శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు ఈ యొక్క బొబ్బర్ని, తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నడుపు 6 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని కానీ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఆ యొక్క రావి చెట్టును తెచ్చుకొని మీ ఇంట్లో పెంచుకోవాలి, లేదా మేడి చెట్టుని ఇంట్లో పెంచుకోవాలా. వజ్ర కరూరు అనేటటువంటి ఊరు వెళ్ళి అక్కడ వజ్రాల మీద ఊరు ఉంటుంది, అక్కడికి వెళ్ళి జపం చేసుకోవాలి, మహాలక్ష్మి జపం. శుభమస్తు.